ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2026వ సంవత్సరం జనవరి 21వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత జరిగేది ఇది. అయితే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలేమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మనకు చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు రహస్య స్వభావాలు. మనసులో ఉన్నది బయట పెట్టడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే, ఆర్థిక పరిస్థితుల ప్రభావం వీరిని భయపెట్టినా సరే, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు. ఈ 2026 సంవత్సరం జనవరి 21వ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే సాధారణంగా రోజు గడిచిపోతుంది, కానీ ఊహించని విధంగా మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల తర్వాత ఒక సంఘటన జరుగుతుంది. మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంటే ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదా ఇతరత్ర వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు దినఫలాల ప్రకారం ఏదైనా తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వస్తే అస్సలు లిఫ్ట్ చేయకండి. ఇటువంటి సమస్యలు మీరు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే అది మిత్రులు కావచ్చు, ఇంకా ఇతరత్ర వ్యక్తులు కావచ్చు, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం బంధువులతో కానీ, మిత్రులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి మీరు ప్లాన్ చేసుకుంటారు. దానికి సంబంధించి ప్రణాళికను కూడా రచించుకుంటారు. ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి ఈరోజు ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క యాత్ర మీకు చాలా ఆనందాన్ని కూడా ప్రసాదించబోతుంది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తున్నవారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సమయం బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఒక అవకాశం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది, కానీ ఆ అవకాశం అందిపుచ్చుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. అన్ని విధాలుగా అది మీకు నచ్చకపోవచ్చు. పరిస్థితిని అర్థం చేసుకోండి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు అస్సలు మేలు చేయవు. ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అలాగే ఎవరైతే షాపింగ్ మాల్స్ నడుపుతున్నారో వారికి ఈరోజు సానుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక గొప్ప అవకాశం, గొప్ప ఆర్డర్ మీద మీకు రాబోతుంది. ఈరోజు దినఫలాల ప్రకారం వ్యాపార సముదాయాలు నడుపుతున్న వారు, ఏవైనా టెండర్లు వేసి ఎదురు చూస్తున్నవారు ఒక పెద్ద అవకాశాన్ని అందిపుచ్చుకోబోతున్నారు. టెండర్లు మీకు అనుకూలంగా రాబోతున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు గడిచిపోతుంది. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. అలాగే మీ యొక్క జీవితంలో
శుభప్రదమైన ఫలితాల కోసం మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. దీని తాలూకు పుణ్యబలం భగవంతుడు మీకు ఖచ్చితంగా ప్రసాదిస్తాడు. మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయడం ద్వారా శుభకరమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.